మల్లికార్జున ఖర్గే రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి తాజ్ కృష్ణ హోటల్లో ఖర్గే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకి నకరేకల జనజాతర సభలో ఖర్గే పాల్గొనున్నారు. నేడు తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి తాజ్ కృష్ణ హోటల్లో ఖర్గే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకి నకరేకల్ జనజాతర సభలో ఖర్గే పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎందుకంటే రేపు సాయంత్రం 5 గంటలకల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం దీంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 11:30 గంటలకి ఆయన ప్రత్యేక చేరుకున్న తర్వాత మొదటగా తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడబోతున్నారు. అనంతరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి అనంతరం తర్వాత సాయంత్రం 4 గంటలకి నగరేకల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ జనజాతర బహిరంగ సభలో ఖర్గే పాల్గొంటారు. ఖర్గే పాల్గొని అక్కడ ప్రసంగం చేయబోతున్నారు. ఎందుకంటే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటిసారి ఖర్గే ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రచారానికి జనజాతర భారీ బహిరంగ సభా వేదికగా ఖర్గే ప్రసంగం ఏ విధంగా ఉండబోతున్నాను ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా ఈ నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ ఒకవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ప్రసంగం ఏ విధంగా ఉండబోతున్నారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.